అందరికీ షలోం. ముందు వీడియోలో మోషే గారి గురించి కొన్ని విషయాలు మనం చూసాము. ఆయన ఐగుప్తీని ఎందుకు చంపడం జరిగింది, ఆ తర్వాత ఫరో చేతి నుండి దూత ఏ విధంగా ఆయన్ని రక్షించి ఐగుప్తు నుండి బయటకు తీసుకువెళ్ళాడు అనే విషయాల గురించి చూసాము. అయితే ఐగుప్తులోనే అహరోను ఉండడం జరిగింది. అయితే అహరోను ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలీలకి ప్రవచించడం అనేది జరిగింది. ఏమని ప్రవచించాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పితరుల ఎలోహిం ఇట్లు చెప్పుచున్నాడు, అసహ్యమైన ప్రతిదానిని త్రోసివేయుడి. ఎవరైతే ఐగుప్తు విగ్రహములతో అపవిత్రమైన వాటిని చేయునో ప్రతి దానిని మీలో నుండి త్రోసివేయుడి అని అహరోను చెప్పడం జరిగింది. అంటే విగ్రహారాధన చేయొద్దు, వాటి నుంచి దూరంగా ఉండండి అని ఆయన చెప్పడం జరిగింది. మరియు ఆ సమయమున ఇశ్రాయేలీలు అహరోను మాటను వెనుక తిరుగుబాటు చేసిరి. ఆ దినములలో ఫరో హస్తము ఇశ్రాయేలీలపై తీవ్రమైనందున వారిని నగద్రొక్కుట ఎక్కువ చేసెను. ఆ దినములలో ఒక పెద్ద యుద్ధం ఒకటి కూషు ప్రజలకును తూర్పు దేశ ప్రజలకును మధ్య జరిగెను. కూషు రాజైన కికియానసు తన కూషు ప్రజలను ముందుకు నడిపించి సముద్రపు ఒడ్డుననున్న ఇసుక రేణువుల వలె లేచి తూర్పు ప్రజలైన ఆరాముపై యుద్ధము చేయ సిద్ధమయ్యెను. ఆ యుద్ధము అతను వారిని లోబరుచుకును నిమిత్తము చేయదలిచెను. కికియానసు ఆరాముపైకి తూర్పు ప్రజలపైకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు తన దేశమును కాపలా కాయుటకు బిలామును తన ఇద్దరి కుమారులను దేశములోని బహు తక్కువ మంది ప్రజల అంగీకారంతో నుంచెను. బిలాము ఐగుప్తు నుంచి మోషేకు భయపడి ఇక్కడికి పారిపోయి రావడం అనేది జరిగింది. ఆ సమయంన కూషు దేశానికి ఆరాము దేశానికి యుద్ధం రావడం జరిగింది. ఆ యుద్ధ సమయంలో కూషు రాజు తన దేశముని కాపలా కాయడానికి బిలాముని పెట్టి వెళ్లడం అనేది జరిగింది. అలాగున కికియానాసు వెళ్లి ఆరామును అతని ప్రజలతో పోరాడి వారందరినీ కొట్టెను. వారందరూ క్రిందపడి గాయపడి కికియానాసు అతని ప్రజల ముందు పడిరి. వారిలో చాలా మందిని బందీలుగా తీసుకుని పోయి వారందరినీ ఇంతకు ముందు వలె సామంతులుగా చేసుకునేను. మరియు అతడు వారి దేశమందు విడిది చేసి ఎప్పటిలాగానే సుంకము వసూలు చేసెను. మరియు బెయోరు కుమారుడైన బిలాము రాజు యుద్ధమునకు వెళ్ళినప్పుడు తన దేశంలోని పేదల భాగానికి కాపలాగా ఉంచినప్పుడు అతడు లేచి ఆ దేశ ప్రజలకు రాజుపై తిరుగుబాటు చేయమని అతనిని తిరిగి ఆ దేశంలోనికి రానియవద్దని సలహా చెప్పెను. ఐగుప్తులో మోషేకు భయపడి ఇక్కడ కూషు దేశానికి పారిపోయి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో కూషు రాజు అతన్ని ఆయన దేశంలో ఉండనిచ్చి ఆయన్ని యుద్ధానికి వెళ్లే సమయంలో ఆయన్ని కాపలాగా పెట్టినప్పుడు బిలాము ఏం చేశాడంటే ఆ దేశ ప్రజల్ని రాజుపై తిరుగుబాటు చేయమని వారికి సలహా ఇవ్వడం జరిగింది. మరియు ఆ దేశ ప్రజలు అతని మాటలు విని అతనిని తమపై రాజుగాను అతని ఇరువురి కుమారులను అతనికి సైన్యాధిపతులుగాను చేయమని ప్రమాణము చేసిరి. అలాగున వారు లేచి పట్టణపు గోడలను రెండు మూలలలో ఎత్తుగా కట్టి అమితమైన బలముగా నిర్మించిరి. వారు మూడవ మూలన అసంఖ్యాకమైన గోతులు పట్టణమునకును కూషు దేశము చుట్టూ ప్రవహించుచున్న నది మధ్యను త్రవ్విరి. వారు నదిలోని నీరు గట్లు త్రెంచుకొని వచ్చినట్లు చేసిరి. నాలుగవ మూలన వారు ఎన్నో నాగుపాములను ప్రోగుచేసి వాటిని కాపలాగా తమ కోట గోడలపై మంత్రోచ్చరణతో ఉంచిరి. వాటి ముందు లోపలికి గాని లోపలి నుండి బయటకు గాని ఎవరూ రాలేరు. కూషు దేశ ప్రజలు ఆ రాజు యుద్ధానికి వెళ్లి అక్కడ గెలిచి వారు తిరిగి వచ్చినప్పుడు వారిని లోనికి రానివ్వకుండా ఈ ప్రజలను అడ్డుకోవాలని వారికి సలహా ఇవ్వడం జరిగింది. ఆ కోటకి నాలుగు వైపులా ఆ పట్టణపు గోడకు రెండు మూలల ఎత్తుగా అమితమైన బలమైన గోడలు నిర్మించడం జరిగింది. మూడవ మూలన అసంఖ్యాకమైన గోతులు పట్టణమునకు కూషు దేశము చుట్టూ ప్రవహించు నది త్రవ్వారు. అంటే దానిలోకి ఎవరూ రాకుండా. నాలుగవ మూలన ఎన్నో నాగుపాములను పోగు చేసి కోట గోడ పైన ఉంచడం అనేది జరిగింది. అంటే ఎవరు లోపలికి రాకుండా లోపల నుండి బయటకు వెళ్లకుండా ఆ విధంగా చేయడం అనేది జరిగింది. మరియు కికియానసు ఆరాము మరియు తూర్పు ప్రజలపై యుద్ధము చేసి వారిని లోబరుచుకొనెను. అప్పుడతడు తన దేశమునకు తిరిగి వచ్చెను. మరియు కూషు రాజైన కికియానసు అతని సైన్యాధికారులతో పట్టణమును సమీపించగా అతని కన్నులు పైకెత్తి పట్టణపు గోడలు పైకి ఎత్తు చేసి ఉండుట చూచెను. చూచిన సైనికులు రాజు రాజ్యాధికారులు ఆశ్చర్యపడిరి. వారు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత కోట గోడలు ఎత్తుగా ఉండటం చూసి వారంతా కూడా ఆశ్చర్యపడి ఈ విధంగా అనుకుంటున్నారు. వారు ఒకరితోనొకరు ఇట్లు చెప్పుకొనిరి, మనము యుద్ధమునందుండి వచ్చుట చాలా ఆలస్యం చేసినందులకు
మన కొరకు భయపడి కానాను రాజులు తమపైకి యుద్ధమునకు వచ్చెదరేమోనని భయపడి కోటగోడలు పైకి లేపి కట్టిరి. కాబట్టి రాజు దళాధిపతులు కోట ద్వారములకు వచ్చి వాటికి తాళము వేసి ఉండుట చూచిరి. పట్టణపు ద్వారములన్నీయు మూయబడి ఉన్నవి. వారు కాపలాదారులను పిలిచి, మేము పట్టణంలో ప్రవేశించున్నట్లు ద్వారములు తెరవండి అని చెప్పాను. కాని కాపలాదారులు మాంత్రికుడైన బిలాము ఆదేశాల మేరకు ద్వారములు తెరచుటకు నిరాకరించిరి. అతడు వారి రాజని ఎవరిని పట్టణంలోనికి అనుమతించవద్దని ఆదేశములిచ్చిననిరి. అలాగనే వారు పట్టణ ద్వారమునకెదురుగా యుద్ధము చేసిరి. మరియు 130 మంది మనుషులు కికియనసు సైన్యము నుండి ఆ దినమున పడిరి. రాజు దళాధిపతులు వచ్చి ద్వార పాలకుల్ని పిలిచి ద్వారాలు తెరవమన్నప్పుడు బిలాము మా రాజు ఆయన ఎవరిని లోనికి రానివద్దని ఆదేశాలిచ్చాడని చెప్పడం జరిగింది. అయితే వారితో ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు కికియనసు మనుషులు 130 మంది చనిపోవడం జరిగింది. మరుసటి దినము వారు యుద్ధము కొనసాగించిరి. ఈసారి వారు యుద్ధమును నది ప్రక్కన చేసిరి. వారు ఆ ప్రక్కన యుద్ధము చేసి పట్టణం లోపలికి వచ్చుటకు చాలా ప్రయత్నించిరి గాని వారు ప్రవేశించలేకపోయిరి. కొందరైతే వారు తీసిన గోతులలో పడి మరణించిరి. రాజు తన సైనికులతో చెట్లు నరికి తెప్పలు చేసి వాటిపై నుండి మనము వారిని చేరుకోవచ్చునని ఆజ్ఞాపించెను. వారు గుంటల వద్దకు వచ్చినప్పుడు నీటితో నడిచే యంత్రాల ద్వారా నీరు వలయాకారంగా గుండ్రంగా తిరిగెను. అప్పుడు సుమారు 10 తెప్పలపైనున్న 200 మంది మనుషులు నీటిలో మునిగిపోయారు. మరియు 3వ దినమున వారు నాగుపాములున్న ప్రక్కన పోరాడవచ్చిరి. కాగా వారు నాగుపాములకు భయపడి వారిని చేరలేకపోయిరి. అయినప్పటికీ నాగుపాములు వారిలో 170 మందిని కరిచి చంపెను. వారు యుద్ధము చేయుట మానిరి. వారు కూషును 9 సంవత్సరముల పాటు ముట్టడి వేసిరి గాని ఒక్క మనుషుడు కూడా లోపలికి వెళ్లలేదు. ఒక్క మనుషుడు కూడా బయటకు రాలేదు. 3 సార్లు వారి మీదకి యుద్ధానికి వెళ్లడం జరిగింది. కాని వారిని జయించలేకపోయారు. 9 సంవత్సరముల పాటు కూషు దేశాన్ని ముట్టడి వేయడం అనేది జరిగింది. యుద్ధ సమయమున కూషును ముట్టడి చేసిన సమయమున మోషే ఐగుప్తులోనే ఒక ఐగుప్తీని చంపినందులకు గాను ఫరో అతనిని చంప వెదుకుచున్నందున ఫరో నుండి పారిపోయి వచ్చినప్పుడు 18 సంవత్సరాల వయసు గలవాడు. మరియు అతడు కికియనసు కూషును ముట్టడి వేసిన సమయమున అతని యొద్దకు విడిదికి వచ్చెను. మన తెలుగు బైబిల్లో చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయెను అని ఉంటుంది. కానీ యాషార గ్రంథంలో ఆయన మిద్యాను దేశం వెళ్ళలేదు, కూషు దేశానికి రావడం అనేది జరిగింది. కూషు రాజైన కికియనసు యుద్ధ విడిదిలో మోషే 9 సంవత్సరములుండెను. ఆ 9 సంవత్సరముల కాలంలో మోషే వారితో కలిసి ఉండి బయటకు వచ్చెను మరియు లోపలికి వెళ్ళెను. మరియు రాజు రాజకుమారులు యుద్ధము చేయు మనుషులు మోషేను ప్రేమించిరి. అతడు వారికి గొప్పగాను గౌరవప్రదముగాను ఉండెను. అతని ఆకారము ఒక గొప్ప సింహము వలెనున్నది. అతని ముఖము సూర్యబింబము వలెనున్నది. మరియు అతని బలము సింహ బలము వలెనున్నది. మరియు అతడు రాజునకు సలహాదారుడిగా ఉండెను. మోషే 9 సంవత్సరాలు కూడా కూషు రాజుతో ఉండటం జరిగింది. రాజుకి సలహాదారుడిగా కూడా ఉండటం జరిగింది. అతడు ఆ 9 సంవత్సరముల అనంతరము కికియనసుకు మరణకరమైన జబ్బు పట్టుకున్నది. అతని జబ్బు ఎక్కువయ్యి 7వ దినమున అతను చనిపోయిను. కాబట్టి అతని సేవకులు అతనిని సుగంధ ద్రవ్యములతో భద్రపరిచిరి. అతనిని మోసుకుని పట్టణ ద్వారమునకు ఉత్తర దిశగా ఆ దిక్కునకు ఎదురుగా ఐగుప్తుకు ఉత్తర దిశగా పాతిపెట్టిరి. వారు అతని సమాధిపై గొప్ప రమ్యమైన బలమైన నిర్మాణమును కట్టి దాని క్రింద గొప్ప రత్నములను ఉంచిరి. వారు ఒకరినొకరు ఇలా చెప్పుకునిరి, మనము ఏమి చేయవలెను? మనకు ఎవరు సలహా ఇచ్చెదరు? మనము మన గృహములను విడిచి 9 సంవత్సరములు అరణ్యమందుంటిమి. మనము మన పట్టణమందున్న ప్రజలతో పోరాడినా మనము గాయపడిన వారము లేదా చంపబడిన వారము. మనము ఇంకనూ ఇక్కడ ముట్టడిలో ఉన్నట్లయితే మనము కూడా చనిపోయేదము. ఇప్పుడు ఆరాము రాజులందరూ తూర్పు ప్రజలందరూ మన రాజు చనిపోయినని విని హఠాత్తుగా వారు మనపై శత్రుభావంతో ఎదుర్కొని మనలో ఎవరినీ మిగిల్చకుండా పోయెదరు. కాబట్టి ఇప్పుడు మనము వెళ్లి మనకొక రాజును వెతుకుదుము. మరియు మనము ఈ ముట్టడిలోనే ఉంటే ఈ పట్టణములో మరియు వారు ఆ దినమందే తమకొక రాజును కికియనసు సైన్యములో ఒకరిని ఎన్నుకొన నిర్ణయించుకొనిరి. వారు మోషేను తమను పాలించు రాజుగా నిర్ణయించుటలో అభ్యంతరము కనుగొనలేదు. మరియు వారు త్వరపడి వారి దుస్తులు వలిచి ఒక రాశిగా చేసి దానిపై మోషేను కూర్చుండబెట్టిరి.
వారు త్వరపడి లేచి బాకాలను అతని ముందు ఊది మరియు వారు రాజు జీవించునుగాక అనెను. మరియు ప్రజలందరూ ప్రముఖులను అతనికొక భార్యను ఇత్తుమని ప్రమాణము చేసిరి. మరియు వారు ఆ దినమందే మోషేను వారిపై రాజుగా చేసిరి. కూషు ప్రజలంతా ఆ దినమందు ఒక ప్రకటన విడుదల చేసిరి. వారిలో ప్రతి మనుషుడు తన ఆస్తి నుండి కొంత మోషేకివ్వవలనని ప్రకటన చేసిరి. మరియు గోమేధికపు రాయిను, ముత్యమును, ఒక మంచి రత్నమును గాని విలువైన రాయిని గాని కూషు ప్రజలంతా మోషే కొరకు ఆ వస్త్రంలో రాశిగా వేసిరి. అంతేగాక వెండి బంగారమును కూడా అందు విస్తారంగా వేసిరి. కూషు ప్రజలిచ్చిన వెండి బంగారములను, గోమేధిక రత్నములను భద్రపరిచెను. మరియు మోషే కూషు రాజైన కికియానసు స్థానమందు మోషే కూషు ప్రజలను ఆ దినము నుండి పరిపాలించెను. మోషే ఐగుప్తు నుండి పారిపోయి కూషు దేశానికి రావడం అనేది జరిగింది. కూషు ప్రజలు అక్కడ యుద్ధంలో గెలిచి తిరిగి వారి పట్టణానికి వచ్చినప్పుడు బిలాము అక్కడ ఆ కోటల్ని పెద్దగా కట్టించి వారు లోపలికి రాకుండా పాముల్ని వేసేయడం అనేది జరిగింది. అయితే వారు 9 సంవత్సరాలు బయట ఉండడం జరిగింది. ఆ సమయంలో రాజు ఒక జబ్బుతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మోషేని అక్కడ రాజుగా వారు నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత వారు కోటలోకి ఏ విధంగా వెళ్ళారు, ఆ కోటని ఎలా ఆక్రమించుకున్నారు, ఆ పట్టణంలోకి వారు ఎలా ప్రవేశించారు అనే విషయాల గురించి తర్వాత వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.